గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్ర రాజకీయాలనే శాసిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. తెలంగాణ ప్రజల చూపంతా జూబ్లీహిల్స్ వైపే. మరి జూబ్లీహిల్స్ ప్రజల చూపు ఎవరి వైపు? బీఆర్ఎస్ కు పట్టం కట్టబోతున్నారా? కాంగ్రెస్ తో జత కట్టబోతున్నారా? అనూహ్యంగా భారతీయ జనతా పార్టీకి బాధ్యతను అప్పగించబోతున్నారా? చూసేద్దాం పదండి. ఎవరికి వేస్తున్నావు? కాంగ్రెస్ జర ఊపు ఉన్నది. ఏనా సార్, కాంగ్రెస్ సార్ బీజేపీ? నాకు అయితే బీజేపీ వస్తుంది అనిపిస్తుంది. ఓట్ల గురించి ఇప్పుడు వస్తారు, గెలిచిన కాళ్ళెవరం మేమెవరము. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి వచ్చేసిన ఆర్టీవీ. సో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. ఇక్కడ ఓటర్లు ఏమంటున్నారు, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం నడుస్తుంది జూబ్లీహిల్స్ బాబాయ్? అంతా బాగానే ఉందండి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి బాగా. 50-50 ఎందుకు టఫ్ ఫైట్ కనిపిస్తుంది మీకు? ఎందుకంటే ఉంది కదా ఆల్రెడీ జూబ్లీస్ బీఆర్ఎస్ బాగానే ఉంది. అంతకుముందు కూడా 3 times జూబ్లీస్ బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి రెండు టఫ్ ఫైట్. ఎలక్షన్స్ ఎప్పుడు బాబాయ్? 11వ తారీఖు. వా, పిచ్చ క్లారిటీతో ఉన్నారు అబ్బా జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం. సో 50-50 ఛాన్సెస్ అయితే. ఓకే, బాబాయ్ ఆల్రెడీ అయితే కాల్లో మాట్లాడంట. ఇది చాలా బిజీగా ఉంటాడు అనమాట. సో ఇక్కడి నుంచి ఒక పని చేద్దాం, ఇక్కడికి వెళ్దాం. టిఫిన్ సెంటర్కి వెళ్దాం. చాలా డిస్కషన్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైనా జరుగుతుందా డిస్కషన్? హాట్ టాపిక్ లాంటి డిస్కషన్ ఏమైనా ఉందా? చలో ఆకే బాత్ కర్లేతే. హలో అండి, బాగున్నారా? ఏం నడుస్తుంది జూబ్లీహిల్స్లో? ఏమంటే చెప్పలేమండి, హోరాహోరీగా ఉన్నది. హోరాహోరీ ఉందా? ఎందుకని? ఇది చెప్పలేం కదండి, ఏ టైంలో ఏమైతే తెలియదు కదండి. బా ఏమంట? మీ దోశలు నడుస్తున్నాయా, పరిగెడుతున్నాయా? సరే వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. ఏదో మంచి డిస్కషన్ ఇక్కడే జరిగేటట్టుంది. ఏమంటారు? ఏం లేదు. చూసారా, దూరం నుంచి ఉంటే మాత్రం డైలాగ్ వస్తుంది, దగ్గరికి వస్తే మాత్రం మాటలు రావు. ఏం సంగతి? మా దోశ మాత్రం కడకలా ఉందిగా. దాంట్లో పెట్టండి మైకులో. ఏంటి కస్టమర్కి జనాలు రావడానికి మాకు కూడా కవరింగ్ చేయండి. అరే ఆల్రెడీ మీకు వస్తున్నారుగా, ఉదయం నుంచి రాత్రి వరకు వస్తూ ఉన్నారుగా మీ నియోజకవర్గానికి. రాత్రి మీరు ఉండండి ఇక్కడ. మీరు మధ్యాహ్నం వరకే ఉంటారా? 12 వరకే. ఎలా ఉంది సందరంతా? కాంగ్రెస్ జర ఊపు ఉన్నది. కాంగ్రెస్ వస్తుందా? ఎందుకని? ఇక గవర్నమెంట్ అదే కదండి. గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ ఉన్నది అదే వస్తుంది. ఓకే, ఎలక్షన్స్ ఎప్పుడండి? 11th. వా, పిచ్చ క్లారిటీతో ఉన్నారు అబ్బా ఎలక్షన్స్ డేట్ మాత్రం. సో మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఎస్, చూస్తున్నారుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాత్రం ఆ హీట్ కంటిన్యూ అవుతుంది. హలో అండి, నేనేం చెప్పలేను. ఏమనిపిస్తుంది? రిజల్ట్ కూడా చెప్పలేరా? రిజల్ట్ కాంగ్రెసేనా? ఎందుకని? కాంగ్రెస్. సో చూడొచ్చు ఇక్కడ చాలా మందికి సంబంధించి ఆ వర్షం వినిపిస్తున్న సందర్భం ఉంది. బట్ మరికొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో అజయ్, సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో చాలా వరకు బస్సులో కూడా డిసైడ్ అవుతుంటుంది. సో చాలా వరకు డిస్కషన్స్ ఒకప్పుడు మీకు గుర్తుంటుంటే బస్సెస్లోనే డిస్కషన్ జరిగి బస్సెస్లో డిసైడ్ అయ్యేది. కండక్టర్ అక్కడ కూడా నవ్వుతుంది. అక్కడ ఎలా ఉంది సందడి అంతా? మంచిగా ఉంది హడావిడి అంతా? సూపర్ ఉంది హడావిడి. ట్రాఫిక్ ఎలా ఉంది? వస్తున్నాం మహాలక్ష్మి హడావిడి మంచిగా ఉంది. క్యాష్ హడావిడి మంచిగా. డిస్కషన్ జరుగుతుంది జూబ్లీహిల్స్కి? ఏ మాటలు లేవు, అంతా హెవీగా ఉంటుంది క్రౌడ్ అంతా. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నామండి. ఎవరు వస్తారు ఈసారి? మేము కేసీఆర్ రావాలనుకుంటున్నాం. కేసీఆర్ రావాలనుకుంటారు, అందుకే పింక్ సారీ కూడానా? ఫ్రీ బస్ వేసి ఏం లాభం సార్, కొట్టుకొచ్చాడు అదే ఉంది కానీ దానికి మించి ఏం లేదు. బస్ ఈడ ఆపితే ఆడపోయి ఆపుతారు, ఊరికిరిపోయి ఎక్కాలి. ఎలక్షన్స్ ఎప్పుడు? మాకు తెలియదు సార్, మేము పొద్దున ఇప్పుడు పోతాం, నైట్ వస్తాం. నైట్ వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళక 9 అవుతుంది ట్రాఫిక్లా. బంజారాహిల్స్కి వెళ్ళి బోడబండ దాకా ట్రాఫిక్. ఇక్కడంతా అక్కడ దించేస్తున్నారు. వచ్చి వీళ్ళందరూ వచ్చి మాకేమన్నా ఏం పెడుతున్నారు? ఇప్పుడు ఓట్ల గురించి ఇప్పుడు వస్తారు, గెలిచిన కాళ్ళెవరం మేమెవరము. ఈ కష్టం అయితే మాకు తప్పదు కదా. రావట్లేదు. ఎవరు వస్తారు? ఎవరు రారు. అప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు కదా,
పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి 2,00,000 రూపాయలు, తులం బంగారము, మళ్ళీ ఇంటి ఆడి బస్సులకు 2,000 అకౌంట్లో పడతాయి, 500 గ్యాసు, అవన్నీ ఏడున్నాయి, ఎక్కడున్నాయి, మాకు వస్తున్నాయా? ఈ కష్టం అయితే మాకు తప్పలేదు కదా సార్. మరి రైట్. సో జూబ్లీ హిల్స్ హోటల్లో చాలా మిక్స్డ్ వర్షన్స్ వినిపిస్తున్నాం. మరికొంతమందితో మాట్లాడదాం. బాగున్నా అమ్మా? మీకు ఏమనిపిస్తుంది, ఎవరు అవ్వచ్చు అని చెప్పి? ఏమో తెలీదు ఎవరు వస్తారో, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే వస్తారు. మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు. ఎలక్షన్ డేట్ ఎప్పుడు? 11 కన్ఫర్మా? అంతే, ఏమైనా మారుతుందా? అదే అని అనుకుంటున్నాను. అంతే. సో ఎందుకు కాంగ్రెస్ ఎందుకు అనుకుంటున్నారు? అంటే మేమైతే ఆ పార్టీ మనుషులము, అదే అని అనుకుంటున్నాం. ఓకే, మా ఫ్యామిలీ అంతా దానికే కట్టుబడి ఉంది. అంతేనా? ఓకే, సో రైట్. ఓకే ఓకే అక్క, రైట్. మజీ कैसे हैं आपने? ఎలా ఉన్నారు? अच्छे. कैसा लग रहा है आपको? कैसा लग रहा है? क्या मारे मार करने का है? रेवंत रेड्डी करते बोले 2,000 डालते बोले नहीं डाले, 500 गैस करते बोले नहीं करे, फिर क्या फायदा इनको चढ़ा के? अभी उन्होंने केसीआर भैया तो भी अच्छे थे, पिंचिन तो भी दिला रहे थे. हाँ, हैंडीकैप के लोगों को पिंचिन बढ़ाते बोल के बढ़ा दिए उन्होंने. इन्होंने खाली बस फ्री करके सबको पब्लिक को मार सट रहे. फायदा क्या इनका? कुछ भी नहीं है इनका फायदा. इनको उतार देना अच्छा है सब मिलके. बसा को रुकाए तो बसा भी नहीं रुका रहे, फ्री करे बसा मतलब भाग रहे कितने औरतें गिर के मर जा रहे. फायदा क्या भैया? मगर एक बात बोल चल रहा था ना, अजहर साहब को तो मिनिस्टर दिए थे और उसके बाद MIM साथ में है, ऐसे कुछ बोल रहे थे, तो वैसे देखेंगे आप? कैसे देखेंगे माजी? नहीं देख रहे वैसा, अच्छे से नहीं देख रहे. 500 में गैस करते बोले कहाँ करे नहीं करे, और 0 बिल करते बोले करंट का नहीं करे. अभी बढ़ा के आ रहा बिल. फायदा क्या भैया? गरीब बंदियाँ मेहनत करके तनख्वाह सही नहीं डाल रहे, तनख्वाह सही, पिंचिन सही नहीं डाल रहे जी. महीना होगा तक पिंचिन नहीं डाल रहे हैंडीकैप के बच्चों का. फिर फायदा क्या है? बड़े लोग रह के 2,000 रुपये पिंचिन नहीं डाल रहे. महीने पहली को डालते बोले 2 तारीख को 5 तारीख डालते, वो भी नहीं डाल रहे. फायदा क्या भैया ये लोगों का ऐसा करना? बोलो रेवंत रेड्डी भैया आगे फायदा क्या कर रहे? फ्री टिकट दिए थे ना? हाँ, फ्री टिकट दिया था ना? कुछ भी नहीं दिए. सब ये जो टिकट है, फ्री टिकट, फिर ये टिकट फ्री करे. फायदा क्या टिकट फ्री करे? कितने लेडीज मर जा रहे, चढ़ के बस चढ़ते चढ़ते मर जा रहे, कितने पब्लिक मर जा रहे. फायदा क्या भैया ये लोगों का? बस के नीचे आके मरे तो फ्री करे बोल के भाग रहे सर, रुका रहे नहीं. फायदा नहीं है ना भैया इनका. केसीआर भैया बहुत हेल्प करे गरीबों को. हाँ, खाने पीने का राशन फ्री करे. फिर पिंचिन तो भी टाइम पे 4-5 तारीख को पिंचिन डाल देते. इनका कुछ भी नहीं है भैया. बड़े एज वाले परेशान होते ना, 2,000 पिंचिन है तो बड़े एज वाले देखते थे, फिर नहीं दिए तो फायदा क्या? बोलो. अच्छा, इलेक्शन डेट कब है? इलेक्शन डेट 11 तारीख को है, लेकिन केसीआर भैया कुछ लाना है. हाँ, రైట్. ధన్యవాదాలు మాజీ. మరికొంతమందిలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మంచిగా నవ్వుతారు, ఏం సంగతి? ఏం లేదు సార్, ఏం నడుస్తుంది జూబ్లీ హిల్స్ లో? లేడీస్ అంటే లెక్కే లేదు. ఈ బస్సులలో ఎక్కిన ఫ్రీ అని ఒకటే కానీ అసలు బస్సులు కూడా ఆపుతలేరు సరిగా. లేడీస్ ఏమన్నా చెప్పి ఎంత కష్టాలు పడుతుర్రు, ఏమన్నా ఇస్తుండా? ఉన్నోనికే ఇండ్లు ఇస్తుర్రు, లేనోనికి లేనే లేదు. ఆ పొద్దున్న లేస్తే కష్టం చేయండి మాకు వెళ్ళదు. ఉన్నోనికి ఇవ్వచ్చుగా సార్, సర్వే చేసేసి ఉన్నోనికే ఇండ్లు. మీరేమనుకుంటారు ఈసారి ఎవరు వస్తారని చెప్పి? కేటీఆర్ రావాలని మేము అనుకుంటున్నాం సార్. కేటీఆర్ వస్తే కొంచెం జీతాలు కూడా ఎవరికి పెరుగుతలేదు సార్. గవర్నమెంట్ వాళ్ళకు కూడా అవే జీతాలు, పోలీసు వాళ్ళకు కూడా అవే జీతాలు సార్. కనీసాన్ని పెంచాలన్నా పెంచాలిగా సారు. ఆయన గెలిపించినాం పెంచాలి. ఇప్పుడు నవీన్ రెడ్డి కూడా వాళ్ళ ఇట్లా జీతాలు ఇట్లా పోలీసు వాళ్ళకు వాళ్ళ ఇలా పెంచారు అనుకో, ఇవి ఆయననే ఎత్తుకుంటారు. కొంచెం ఏం లేకుంటే ఎట్టుండదు సార్ చెప్పండి? పేదోళ్ళు ఎట్లా బతారు? ఉన్నోళ్ళు అంటే ఏదో కిరాయిలకు ఇచ్చుకొని రెంట్లు ఇచ్చుకొని బతారు. లేనోడు కిరాయి నెలకు 5,000 10,000 కట్టుకొని ఎట్లా బతారు చెప్పండి సార్? కష్టం చేస్తేనే కదా వెళ్ళేది. దాని గురించి మేము కోరుకుంటున్నాం సార్. ఉన్నోనికి ఇండ్లు ఇవ్వాలి, లేనోనికి ఉన్నోనికి ఇవ్వద్దు, సర్వే చేసేసి. అదొక్కటి కోరుకుంటున్నాం సార్. डबल बेडरूम. हाँ, बिल्डिंग हाउस वालों को दे के बैठे, 2-2 जनों को दिए बिल्डिंग हाउस वालों को. गरीब आदमियों को कहाँ दिए? झोपड़ियों में गुजारा कर रहे, किराया बन के गुजारा कर रहे, वो लोगों को दे रहे डबल बेडरूम. सर्वाइव करना, गरीब आदमियों को हेल्प करना. రైట్ మాజీ. वो जो बात ఈమె కూడా మాట్లాడారు. సో మరికొంత హాజీ నమస్తే. क्या लग रहा है आपको? ठीक ही लग रहा है सर, जो भी है फ्री करे, लेकिन ड्यूटियों को जाने वालों को बहुत तकलीफ हो रहा है. क्योंकि मैंने एक बात तो सुनाई दे रही कि दोनों को हमने బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మధ్యలో టఫ్ ఫైట్ ఉంది అని చెప్పి మీరేమనుకుంటున్నారు?
రేవంత్ రెడ్డి రావాలి సార్ ఆమె మంచిగా చేస్తుంది కదా కొంచెం దేని వాళ్ళకు వచ్చాయి దేరేవో రెడ్డి రావాలి సార్ ఆమె కూడా మంచి చేస్తుంది కదా చేయకపోతే అట్లా ఏం లేదు కొంచెం అంటే కష్టం అవుతుంది ఫ్రీ చేసింది చేస్తే పనికి పోయేందుకు కష్టం అవుతుంది ఇంట్లో ఉండవాలే మస్తు తిరుగుతుంది బస్లో అదే ఉంది అట్లా ఏం లేదు సార్. బట్ అక్క మాత్రం బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు, కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు, మీరు ఏమనుకుంటారు? పేదోళ్ళకు కొంచెం సాయం చేయాలి సార్, ఉన్నోని కాదు చేసేది, పేదోని చేస్తే కొంచెం వాళ్ళు అన్నది కూడా వాళ్ళకు హుషారు ఉంటుంది. నెలకు కిరాయిలు కట్టాలంటే ఎంత కష్టపడితే నెల నాడు వస్తున్నాయి సార్ జీతాలు. ఇళ్ళల్లో బాసాలు తోమి అది చేసి అందరు చదువుకున్న వాళ్ళు లేరు కదా సార్. ఇప్పుడు మేము పోతాం ఇళ్ళల్లో పనే చేస్తాం, మేమేమైనా జాబులా సార్? ఆ జాబు పాపం పోలీసు వాళ్ళకు కూడా అవే జాబులు, ఆ జాబులు ఉన్నా కూడా వాళ్ళకు 30-40 వేలు వస్తే ఏం పోతారు సార్ పిల్లలతోటి? వాళ్ళ చదువులు వాళ్ళు కొంచెం జీతాలు పెంచితే వాళ్ళకు కూడా హుషారు ఉంటుంది కదా సార్. అదే జీతాలు పెంచి మంచిగా అందరు బాగా చూసుకోవాలని కోరుకుంటాను, ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ. సో లాస్ట్ ఎవరు వచ్చినా పర్లేదు కానీ జనాల మంచిగా చూసుకోవాలని చెప్తున్నాం అంతే సార్. ఉన్నవానికి ఇయ్యొద్దు, లేనివానికి ఇవ్వాలి అంతే. ఓకే, సో చూస్తున్నారు కదా మనం చాలా సందర్భాల్లో, ఒకప్పుడు మీకు గుర్తుంటే సెల్ ఫోన్స్ అంతగా లేని టైంలో బస్సులో డిస్కషన్సే డిసైడ్ చేసేవి. సో కాబట్టి నేను బస్సులోకి రావడం జరిగింది. ఒక అక్క నవ్వుతోంది, వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అక్క ఏం సంగతి, ఎలా ఉంది జూబ్లీహిల్స్లో, ఎవరు రావచ్చు, ఏమనుకుంటున్నారు? అంటే ఎలా ఉంది ఫైట్ అంతా? మీరు మార్నింగ్ నుంచి క్యాంపెయిన్స్ అవి చూస్తున్నారు. ఎలక్షన్స్ అయితే ఓకే అందరూ అనౌన్స్ చేస్తున్నారు కానీ ఏంటనేది క్లియర్గా లేదు. మీకేమనిపిస్తుంది ఎవరు రావచ్చు అని చెప్పి? ఏ సార్, కాంగ్రెస్ సార్ బీజేపీ? నాకు అయితే బీజేపీ వస్తుంది అనిపిస్తుంది. బీజేపీ వస్తుంది అనిపిస్తుంది. ఏమో అంటే నేను క్లియర్గా చూడలేదు ఏది కూడా, నాకు ఈ పాలిటిక్స్ గురించి పెద్దగా ఏం తెలియదు. సో బీజేపీ వచ్చే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకోవడం జరుగుతుంది. అంతే. సో మరికొంతమంది మీరు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడిప్పుడే బస్సులోకి ఎంటర్ అవుతున్నారు. సో అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, బాగున్నారా? ఏం నడుస్తుంది జూబ్లీహిల్స్లో? బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది, మీరేమనుకుంటున్నారు? తెలుసు సార్, ఏదో వస్తుందో మాకేం చేస్తే బీఆర్ఎస్ అనుకున్నారు, కాంగ్రెస్ రెండు అనుకుంటున్నారు. మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమో చెప్పలేదు సార్ మేము. అంటే ఫ్రీ బస్ చెప్పి కాంగ్రెస్ లేదు, కొన్ని పథకాలు ఇవ్వలేదని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. ఫ్రీ బస్ మాత్రం వద్దు సార్, చాలా గొడవలు అవుతుంది. ఓకే, అమ్మో ఫ్రీ బస్ వద్దు, అస్సలు వద్దు, చాలా మంది చనిపోతున్నారు, గొడవలు అవుతున్నాయి. ఓకే, మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో యంగ్స్టర్, చెప్పండి అన్న. సో నీ ఓటు చాలా కీలకంగా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది జూబ్లీహిల్స్లో? ఎటువంటి స్వింగ్ ఉంది? నవీన్ యాదవ్ వస్తాడు. అవునా? నవీన్ యాదవ్ ఎందుకని? లోకలేనా? లోకల్ అని కాదు, మంచితనాన్ని చూసి ఓటు వేయాలి. ఓటుని ఆ పార్టీ ప్రకారంగా వేయకూడదు. ఓటు పర్సన్ ఎలాంటి వాడు అనేది చూసి బట్ అదే పర్సన్ రౌడీ అంటున్నారుగా. రౌడీ అనేది వాళ్ళు ఇప్పుడు మంచితనం రౌడీ అంటే ఎట్లా అన్న సరిపోదు. ఇప్పుడు ఎవడెవడో ఏదేదో అనుకుంటారు, రౌడీ అనుకొని అదే అనుకుంటారు కానీ అట్లా కాదుగా, మంచితనాన్ని చూసి ఓటు వేయాలి. నవీన్ యాదవ్ పక్కా జూబ్లీహిల్స్లో. ఓకే, మంచోడు అంటే ఏంటి? అంటే అందరికి హెల్పింగ్ నేచర్ చేస్తాడు, ఎవరు వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఎవరిని కాదండు, ఆయనకున్న దాంట్లోనే కొంచెమైనా ఇచ్చేస్తాడు. ఎలక్షన్ డేట్ ఎప్పుడు? 11. బండ గుర్తుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్. సో అన్న నమస్తే, మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. ఎలా ఉంది పరిస్థితి? మన అన్న అనిల్ యాదవ్ కుమార్ వస్తారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్. ఎందుకని? ఆయన చేసే మంచి పనులు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ మనం తెలుసుకొని ఓటుని వినియోగించుకోవాలి. బట్ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ఏం చేయలేదు అని చెప్తోందిగా, పథకాలు ఇవ్వలేదు. మనకి మెయిన్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్. దాన్ని బట్టి మనము ఒక క్యాండిడేట్కి నిరూపించారంటే ఆయనకి ఎంత బలం ఉందో ఈ జూబ్లీహిల్స్ ఏరియాలో, దాన్ని బట్టి ఓటు వేయాలి. ఓకే, దాన్ని బట్టి మనము ఈ ఓటుని వినియోగం చేసుకోవాలి. అందుకని హస్తం గుర్తుకి మనము ఓటేద్దాం. ఓకే, మీకేమనిపిస్తుంది, ఎలా ఉందండి స్వింగ్ జూబ్లీహిల్స్లో? జూబ్లీహిల్స్లో ప్రజలు చాలా ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు ఎవరికి వేయలేం కథ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. మీకేమనిపిస్తుంది, ఎవరు రావచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? ముఖ్యంగా టీఆర్ఎస్కే కొంచెం అనుకూలంగా వాతావరణం కానొస్తుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ వచ్చినప్పటి నుండి, తెలంగాణ వచ్చినప్పటి నుండి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు చాలామందికి, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసినట్టే మోసపూరితమైన హామీలు ఇవ్వడంతో
ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. అందులో ఎలాంటిది ఏంది లేదు. ఇప్పుడు గుండుస్తున్న మాత్రం మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. బట్ ఆల్రెడీ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారనే అర్థం వచ్చేలా ఇటు కాంగ్రెస్ మాట్లాడుతున్న సందర్భం ఉంది. దాంతోపాటు కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వెళ్ళలేదంటే ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్న సందర్భం ఉందిగా. పార్లమెంటు వేరు, రాష్ట్రంలో వేరు. ఎందుకంటే పార్లమెంట్ ఒకలాగా చూస్తారు ప్రజలు, ఓకే, తెలంగాణలో ఒకలాగా చూస్తారు ప్రజలు. రైట్, ఓకే. ఈ డిస్కషన్ ఉంది, అన్నతో మాట్లాడదాం. అన్న, ఏం సంగతి, ఎలా ఉంది జూబ్లీస్లో? వీళ్ళు పిల్లలు ఇక ఆడోళ్ళది ఏమైందంటే ఎక్కువైపోయింది కదా, వీళ్ళకు చిరాకు ఎక్కువైపోయింది. ఏమో అంటే కొంత మలుగుతున్నారు, అది ఇదే చేస్తున్నారు చూడండి. దీని ఇంపాక్ట్ అయిన ఎలక్షన్స్ మీద ఉంటుందా? దీని ఇంపాక్ట్ 100% ఉంటుంది. మేము పైసలు ఇచ్చి నిలబడుతున్నాం, పైసలు లేకుండా మంచిగా ఆరాంగా కూర్చుంటాం. ఇది ఒక్కటే ఇంపాక్ట్ చూపిస్తుందా ఎలక్షన్స్ మీద? మహాలక్ష్మి ఒకటే, ఈ ఫ్రీ టికెట్ ఒకటి ఇంపాక్ట్ చూపిస్తుందా? మంచిగా చేస్తూనే ఉన్నాడు, నో ప్రాబ్లం. రేషన్ కార్డు లేకుండే రేషన్ కార్డు వచ్చింది, నో ప్రాబ్లం, అన్ని బాగానే ఉంది. కానీ ఇదే తగలబడి సరిగా లేదు ఇది. ఓకే, ఏమనుకుంటావు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీనా? నాట్ బ్యాడ్. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ అంటే బాగానే ఉండే, ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా కాంగ్రెస్ వచ్చింది మొత్తం 5 సంవత్సరాలు చూడాలి కదా సార్. మనం కూడా మనం చేయకుండానే మనం ఏది చెప్పడానికి రాదు. ఓకే, రైట్. ఏంటంటే ఇప్పుడు మనం గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఓకే, ఆయన హాస్పిటల్లో విద్య, వైద్య దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మన కేసీఆర్ గారు. అప్పుడు నా పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో నేను జాయిన్ చేస్తే ఎట్లా అనిపించింది అంటే ఏదో మనము పెద్ద హాస్పిటల్, యశోద హాస్పిటల్లో ఎట్లా జాయిన్ చేసినాం అట్లా, అంటే మనం అంత రిలీఫ్గా ఉన్నామంట. ఎందుకంటే ఆ విధంగా మనకు సాటిస్ఫాక్షన్ ఉండే. పిల్లలు, చిన్న పిల్లలు ఏ విధంగా వాళ్ళకి ఇప్పుడు కూడా, నా పిల్లలు ఒక 2 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలు, ఇప్పుడు కూడా ఆశా వర్కర్లు ఫోన్ చేసి పిల్లలకు టీకా వేసి రాలేదా, ఇది ప్రతి ఆ డెవలప్మెంట్ మీరు చూస్తారు. సో ఓకే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు అంటున్నారు కాబట్టి, ఒకవేళ మీ ఎక్స్పెక్టేషన్స్లో ఏది ఎక్కువ ఉంది అనుకుంటున్నారు? అంటే మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, చాలా మందితో మాట్లాడుతున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు ఎడ్జ్ ఎవరికి ఉంది? పోనీ నాకైతే బీఆర్ఎస్ కూడా నచ్చింది, కాంగ్రెస్ కూడా నచ్చుతుంది. ఇంకా 3 years ఉన్నాయి కదా. ఓకే, అంటే మనకి నచ్చడం వేరు, బట్ మనం చూస్తున్నప్పుడు మనకి అనిపిస్తుంది కదా వీళ్ళకి ఎడ్జ్ ఉందని చెప్పి. అలా అనిపించింది ఎవరికి? సార్ చెప్పండి ఇంకోసారి. ఎవరికి ఎడ్జ్ ఉంది అనుకుంటున్నారు? ఎక్కువ ఎవరికి 1% అయినా ఎవరికి ఎగ్జాక్ట్గా బీఆర్ఎస్ సార్. బీఆర్ఎస్, వా, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఆఖరిలో లాస్ట్ బెంచ్లో చాలా హీటెడ్ డిస్కషన్ జరుగుతుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ బెంచ్ డిసైడ్ చేసేస్తుంది ఒక్కొక్కసారి ఎలక్షన్స్ని. దీంట్లో నిర్మోహమాటంగా సార్ ఏమనుకుంటున్నారు? నిజమేనా ఈ ఆఖరి బెంచ్ డిసైడ్ చేస్తుంటుంది ఒకసారి? అంతే కదా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉంటూ ఉంటారు. నిజమేనా? పర్లేదండి, బాగానే ఉంది. ఒకసారి ఎందుకంటే అన్ని పార్టీలు చూసాము, కానీ ఇప్పుడు పార్టీ బట్టి కాదు, క్యాండిడేట్ బట్టి నిర్ణయించుకుంటున్నాము. ఓకే, ఓ క్యాండిడేట్ బట్టి. ఓకే, ఎందుకంటే నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఓడిపోయారు. ఆయన మంచి కుర్రవాడు, అందరికీ ప్రజా సేవ చేస్తున్నాడు, సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, అన్న అంటే వస్తున్నాడు. ఓకే, సో ఇండివిజువల్ క్యాండిడేట్ బట్టి చూస్తారు. బట్ బీఆర్ఎస్కి 2 terms ఉన్నారు, ఇప్పుడు 3rd టైంకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఉంది కాబట్టి ఇక్కడ మరి అక్కడ కూడా క్యాండిడేట్ని చూస్తారా, పార్టీని చూస్తారా? సార్ అక్కడ కూడా క్యాండిడేట్ చూస్తాం, కానీ కాకుంటే ఆమె ఒక లేడీ బహిరంగ వచ్చి పని చేయలేదు, ప్రజలకు తిరగలేదు, కాబట్టి వాళ్ళ కుటుంబం మంచి కుటుంబమే. కాకుంటే ఆయన లేని లోటు ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే నవీన్ యాదవ్ గారు ఒక మంచి అభిప్రాయం ఉంది ఆయన మీద. ఒక ఈ 3 సంవత్సరాలు కదా ఉండేది, ఈ 3 సంవత్సరాలు ఏదైనా మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నాము. ఒక ఆయన మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటే నెక్స్ట్ అవకాశం ఉంటుంది, లేకుంటే తర్వాత మార్పు వస్తుంది. ఒక ఛాన్స్ చూస్తారంటారు? ఒక ఛాన్స్ చూద్దామని ఉన్నాము. మీకేమనిపిస్తుంది, ఎలా ఉంది స్వింగ్? హిందీ आप यही क्या है, बोराबंडा का ही है? అచ్చా, ठीक है. సో చూస్తున్నారు కదా, బస్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మరికొంతమంది ఎక్కారు. ఇప్పుడు ఇక్కడ హీటెడ్ కాన్వర్సేషన్ జరిగింది. అక్క ఏమనిపిస్తుంది? దేని గురించి అండి? ఎలక్షన్స్ అక్క, జూబ్లీ హిల్స్. ఏం చేయాలి ఎలక్షన్లు అయితే? ఎవరికి ఓటేస్తావు అక్క? చెప్పు, నువ్వు చేయమన్నా. నేను చెప్తే వేస్తావా చెప్పు. నువ్వు ఏది ప్రీచ్ చేస్తా అంటే అది చేస్తావు. అంతేనా? అదే ఎలక్షన్ అంటే. ఎలక్షన్ ఎప్పుడు అక్క? లేడీస్ స్పెషల్ అయ్యి అప్పుడు వేస్తాం నీకు ఓటు. నేను పార్టీ కదక్క, నేను పార్టీ కాదు కదా. అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు. ఏం చేయాలి? లేడీస్ స్పెషల్ అయ్యి. లేడీస్ స్పెషల్ ఎందుకు? ఈ పోతే ఈ బస్సుని మేము ఎక్కలేకపోతున్నాం. ఏంది ఈ ఇరుకులు, ఇవాళ ఖాళీగా ఉందమ్మా, దేవుడు పుణ్యం అంటూ.
ఓకే అక్క ఎవరు వస్తారు అనుకుంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్? ఎవరు వచ్చినా తప్పదు కదా, కడుపు కోసం చేసుకోవాలి, తినాలి. ఇప్పుడు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరన్నారు అని మాకేం చేసేది ఉంది. ఎవరికి వస్తారు మీరు ఓటు? ఆడికి పోయినాకి ఎట్లుంటే గట్లుంటుంది. ఎట్లుంటే గట్లు ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఎట్లుంది? ఎవరికి వేద్దామని ఉంది? ఎవరికి ఎవరికి వేస్తే ఏమొస్తుంది చూద్దాం. వాళ్ళు ఏం చెప్తారు ఆడికి పోయినాక. మీ వాళ్ళు ఏమంటున్నారు? మీ వాళ్ళు ఏమంటున్నారు? మా వాళ్ళు ఏమన్నారు, ఎవరేమన్నారు. కారుకేద్దామంటారా, చేతికేద్దామంటున్నారా? అక్క నిజంగా పొలిటీషియన్ అవ్వాలేమో కరెక్ట్గా. అక్క పొలిటికల్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా పార్టీకి? ఏం చేయం. చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు. ఆ కార్కి వేస్తే నన్ను నిమ్మడం మరి అదన్న వస్తుంది. బుక్ చేసుకుంటే ఇంటి ముందు కారు బుక్ చేసుకుంటారు అయితే. చాలా సర్కాస్టిక్గా బాగా మాట్లాడుతున్నారు. నవీన్ యాదవ్ అన్న వస్తాడంట కదా, కొద్దిసేపటి కదా కారు బుక్ చేసుకుంటా అన్నావు. అదే అంటున్నా. ఆయన వచ్చినా కానీ బుక్ చేసుకుంటా. దాందేంది పైసలు నావాడా, ఆయన పెడుతుండ బిల్లు. అక్క ఇంత కన్ఫ్యూజ్ చేయక అక్క, పాపం చాలా మంది ఫీల్ అవుతారు అక్కడ. ఏం గారు అంతేనా? సరే ఆఖరికి ఎవరికి వేస్తారు, ఎవరు అనుకుంటున్నావు చెప్పు. ఎవరికేస్తే మన మనసులో ఉండాలి కానీ ముందే చెప్తారా ఏంది? మన మనసులో ఉండాలి. ఏమంటారు చెప్పు. మా వాళ్ళు ఏమంటారు, ఏమన్నా కారు అంటున్నారు, చెయ్యంటారు. ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కటే తెచ్చి పెడితే తింటారు. సరే ఏదో పార్టీ చెప్పాక ఎవరికి వేయకుండా అక్కడ నోటాన్ని ఉంటుంది, దాని మీద నొక్కుతావా ఇంటి కొంప తీసి? ఏం నొక్కరు. అక్క చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తుంది, చాలా మూడ్ స్వింగ్లో ఉన్నట్టున్నారు. అక్క కంగ్రాచులేషన్స్. ఆఖరికి ఓటు వేయడం అయితే మాత్రం గ్యారెంటీలో కనిపిస్తుంది, అది కంగ్రాచులేషన్స్ చెప్పింది. మరికొంతమంది యూత్ ఉన్నారు, యూత్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. మీకేమనిపిస్తుందండి? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ చూస్తున్నారు కదా, ఎలా ఉంది? అందరూ ఎలక్షన్స్ అప్పుడే కనిపిస్తారు, మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత ఓటేషన్ తర్వాత ఎవ్వరు కనిపించారు. ఫ్రీ బస్ అంటున్నారు. లేడీస్కి ఫ్రీ బస్ ఇస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎలక్షన్స్ తర్వాత ఎవరైనా పబ్లిక్కి సపోర్ట్ చేసి ఫెసిలిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి కదా, ఏమనిపిస్తుంది? ఎవరి వైపు జూబ్లీ హిల్స్ ప్రజలు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఏమనిపిస్తుంది అంటే పబ్లిక్ని వాళ్ళు మనీతో కొనుక్కుంటున్నారు అని అనిపిస్తుంది. ఎవరు వచ్చినా పబ్లిక్కి మాత్రం ఫెసిలిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. యాజ్ అ స్టూడెంట్గా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రీ బస్సెస్లో. లేడీస్కి సపరేట్ బస్ ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే రైట్. సో మొత్తంగా అయితే మాత్రం మన జర్నీ, మన బస్సు దిగాల్సిన సమయం వచ్చేసింది. సో మనం దిగిపోయే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా అయితే మాత్రం ఒక్కసారి అక్కతోనే కంక్లూడ్ చేద్దాం. ఎలా ఉంది? దీంట్లో ఏం డిస్కషన్ జరుగుతుంది బస్సులో జూబ్లీ హిల్స్ గురించి? అసలు డిస్కషన్ ఏమి వింటాం సార్, మేము మహాలక్ష్మి టికెట్లు లొల్లే ఉంటుంది మాకు. మేము అటు వాళ్ళ డిస్కషన్ ఎక్కడ వింటాం? వాళ్ళు డిస్కషన్ పెట్టి టికెట్ కూడా అడుగుతలేరు. ఓకే, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించా? వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ టికెట్ కూడా తీసుకుంటట్లేదు. టికెట్ కూడా మర్చిపోతున్నారు. మేము దగ్గరికి వెళ్ళి తట్టి అడగాలి, అడిగితేనే తీసుకుంటున్నారు. సో అంత ఆ లెవెల్లో ఇంపాక్ట్ ఉంది అయితే. సో చూసారు కదా, ఒక్కసారి అన్నకి చెప్తే మీకు ఇక్కడ దిగిపోతాం ఇంకా. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన బస్సు ఎక్కితే చూసారుగా, యాజ్ ప్యాసింజర్స్ 50% మాత్రం మనకి అనిపిస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం దిగిపోతాం, మన డెస్టినేషన్ వచ్చేసింది. సో నేను బోరబండలో ప్రయాణం మొదలుపెట్టి పంజాగుట్ట, అరౌండ్ పంజాగుట్ట, అమీర్పేట్. సో ఇక్కడికి రాబోతుకి మిక్స్డ్ వర్షన్ అనిపిస్తుంది. మిక్స్డ్ ఒపీనియన్స్ అనేవి రిప్లికేట్ అవుతున్నాయి. సో చూడొచ్చు, మహాలక్ష్మి పథకానికి కొంతమంది ఎస్ బాగుందంటే, కొంతమంది కొంతమంది లేవు అంత సాటిస్ఫైడ్ కాదంటున్నారు. బట్ అది ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు మరికొన్ని అంశాలను కూడా వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. చాలా బోరబండ బస్సు ఎక్కుదాం రండి, స్టార్ట్ చేద్దాం. ఎలక్షన్స్కి సంబంధించి ఎలా ఉంది హీట్ అడుగుదాం. దేని గురించి అమ్మ మీరు అడిగేది? జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ నాకైతే ఐ లైక్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఓకే, ఎందుకని? ఎందుకనంటే ఆయన ఉన్నవాళ్ళలో నిస్వార్థంగా చేశాడు. అంటే ప్రజలకి హితం కోరి చేస్తున్నాడు. కొంతమంది బురద తలుతారు, పక్కన మంచివాడు ఉంటే బురద తల్లటం ఖాయం. అది అందరూ మంచివాళ్ళని అనుకోకూడదు. కాకపోతే మంచి ఎంతవరకు ఎక్కువ ఎవరిలో ఉంది అనేది ఆలోచించాలి. ఎవరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్, కాంగ్రెస్ వచ్చేది? కాంగ్రెస్. ఎస్. ఓకే, అంటే రేవంత్ రెడ్డి వల్లనా లేకపోతే కాంగ్రెస్కి సంబంధించి ఆ కోడ్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు ఎగ్జాక్ట్గా? అసలు యాక్చువల్గా ఇది డివైడ్ చేసింది కాంగ్రెస్ కాబట్టి ఆ ఫెచ్చింగ్తో
ఇప్పుడు రికగ్నైజ్ చేశారు పీపుల్. ఓకే, కేసీఆర్ కాదు, కేసీఆర్ దొంగ అని చేసి ప్రజలు తీర్పిచ్చి ఎన్నికల్లో ఓడించారు. దీని మూలంగా కాంగ్రెస్ గెలుస్తుందని అనుకుంటారు. రైట్ రైట్. బొరబండి అయినా కాదు కాదు బస్సీ మధ్య ఏ బస్సీ? సుబ్బుడ బస్సీ. ఇది కూడా బస్సీ. ఎలా ఉంది? సరే, ఎలా ఉంది జూబ్లీ హిల్స్ ఆవిడంతా? ఏం ఆడావిడయ్యా, మమ్మల్ని చంపుతున్నారు. రాత్రిపూట బస్సులు పోనీయకుండా ఎంత ఇబ్బంది అవుతుంది పోవడానికి. ఆ రూట్ అంతా బంద్ చేస్తారు వారం రోజుల నుంచి రాత్రిపూట. మరి ఎట్లా వెళ్తాము? ఇట్లా చేస్తే ఎట్లా? ఎవరు వస్తారో ఏందో కానీ. ఏం చెప్తారు? ఎందుకంటే నాయకులు చూస్తారు, పొలిటీషియన్స్ చూస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? చెప్పడానికి ఏముంది, ఎవరు వచ్చినా అన్ని అభివృద్ధి చేయాలి, అన్ని మంచిగా చేయాలి. మాగంటి గోపీనాథ్ గారు భార్యనే రావాలని కోరుకుంటున్నాం. ఓకే, బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకంటే అంటే మాగంటి గోపీనాథ్ గారిని చూసా లేకపోతే ఇంకా కారణం? ఆయన్ని చూసే వాళ్ళు చేసిర్రు, ఈయన ఏమీ చేయలా. ఇల్లు ఇస్తామని ఫోటో తీసుకున్నారు రేవంత్ రెడ్డి, ఇల్లు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. రాగానే ఇప్పుడు సంవత్సరంగా వస్తుంది అంతే, ఇంకేమీ లేదయ్యా. ఎలక్షన్స్ ఎప్పుడక్క? 11నేమో కదా. 11. బా, ఎంత క్లారిటీగా ఉన్నారంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు. హలో అండి. ఓకే, సో మరికొంతమందిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చూడొచ్చు బోరబండ వెళ్ళే రూట్కి సంబంధించి. బాబాయ్ ఎలా ఉన్నావు? అవును. ఎవరు వస్తారు? కారు వాళ్ళు వస్తారా, చెయ్యలు వస్తారా, లేకపోతే కమలం పువ్వులు వస్తారా? ఎవరు తెలియదు. అబ్బా, నిజం చెప్పు బాబాయ్. ముసముసల వాళ్ళు అవుతున్నాడు బాబాయ్. మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమో కాంగ్రెస్ అయితే రాదు. కాంగ్రెస్ రాదు, మరి ఎవరు వస్తారు? బీజేపీనా బీఆర్ఎస్? బీజేపీ వస్తాడు. బీజేపీనా? ఎందుకని? ఏం మరి ఎందుకని అంటున్నారు అట్లానే. ఎందుకు అంటున్నారు అలా అంటున్నారా? అంటున్నారు ఏమంటున్నారు ఏంటి? ఏమంటున్నారు అన్నోళ్ళు? ఎవరైనా కూడా రానిలేదు స్వామి. అంతేనా? అంతే గంతే మరి. రైట్ బాబాయ్, ఎలా ఉన్నారు? ఠీక్ హై. బడియా బడియా. ఎలా అనిపిస్తుంది బై ఎలక్షన్ అనగానే ఇంకొక इलेक्शन में कार जीतता क्यों? वो हामी दिया ना, जो 6 हामियाँ दिया ना, वो सब अमल नहीं हुआ. खाली एक बस फ्री रखा, फिर को हमारे को डबल कर दिया टिकटा. अच्छा. हाँ, अब इसलिए अब ये कांग्रेस को नहीं मानती पब्लिक. सिर्फ एक ही रीजन है? ఒకటే కారణమా? ఓన్లీ ఫ్రీ బస్ కారణం, ఇంకేమైనా ఉన్నాయి? अब ये पूरे 6 जो दिया हामिल एक भी अमल नहीं है. खाली एक बस फ्री है. हाँ, अब उसमें क्या करा, तुम्हारे माइनॉरिटी को कुछ भी नहीं दिया. तोहफा नहीं दिया, रमजान को तोहफा नहीं दिया, और तुम्हारे को हिंदुओं को बदका मटीरियल नहीं दिया. हाँ, आपका क्रिसमस है, अब क्रिसमस को भी नहीं देता. हाँ, अब ये सब बेकार है. अब कांग्रेस नहीं आता, मेरे आते तो 3 साल को कांग्रेस खत्म. तो बीआरएस या बीजेपी? हाँ, बीआरएस. अच्छा, बीआरएस किसका वजह? అంటే ఎవరిని చూసి? మాగంటి సునీతని చూసా లేకపోతే మాగంటి గోపీనాథ్ని చూసా, केटीआर केसीआर? गोपीनाथ का बहुत रिकॉर्ड है यहाँ पे. हाँ, जुबली हिल्स पे. इसलिए अब उसकी बीबी खड़ी, उसकी बीबी जीतती. अच्छा, तो इलेक्शन वोट डाल रहे हैं आपने? हाँ, कंटिन्यू. हाँ, ఎలక్షన్ డేట్ కబే? ఎలక్షన్ డేట్ 11 तारीख को है. 11 तारीख. ఇంత పిచ్చ క్లారిటీతో ఉన్నారు చూడండి. అండ్ ఆల్రెడీ ఆర్టీవీ ఎలా ఉంది అక్క? అంటే అలా కాదు, రోజు మీరు బస్ ట్రావెల్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? బాగా డిస్కషన్ జరుగుతుందా? ఫ్రీ అయిన తర్వాత మేమే తగ్గుకొని ఉంటున్నాం. జూబ్లీ హిల్స్కి బస్సులో బాగా డిస్కషన్ జరుగుతుంది అంటున్నా ఎలక్షన్ మీద. ఏం లేదండి, బస్సులో ఏం జరగదు. బస్సులో ఏం జరగట్లేదు. బస్సులో ఏం కింద. ఓకే, సో మరికొంతమందితో మాట్లాడదాం. సో బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, బైక్ ఎలా అనిపిస్తుంది అన్న? పర్లేదు. టీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకని? ఏమంటున్నారు? కొన్ని మంచి పనులు చేసిన వాడు కానీ మంచిదండి. అంటే ఇక్కడ సునీత గారిని చూసా లేకపోతే కేటీఆర్ మాగంటి గోపీనాథ్ గారిని చూసా? మాగంటి గోపీనాథ్ చేసిండు, పర్లే. ఆయన అనుభూతితోని సానుభూతితోని ఆమెకి గెలిపేయాలనుకుంటున్నాను. ఓకే ఓకే. సో కాంగ్రెస్ అంటుంది ఆల్రెడీ 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేదు బీఆర్ఎస్. సో ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తే కరెక్టా అని చెప్పి ఆలోచించమంటుంది. సో ఈ అంశాన్ని మీరేమంటారు? 2 నెలల నుంచి వాళ్ళు ఏం పనులు చేసారు? ఒక బస్ ఫ్రీ చేసారు, కడమ ఇంకేం చేసి ఏం చేయలేడు.
మా బస్ ఫ్రీ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మా దగ్గర టికెట్లు ఎక్కువ తీసుకుంటాడు, పైసలు ఎక్కువ తీసుకుంటాడు. అది చేసింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు ఏం చేయలేడు కదా. సెకండ్ టీఆర్ఎస్కే చేద్దాం అనుకుంటారు అంతా. ఓకే, సో ఈసారి మాత్రం బీఆర్ఎస్. ఓకే, సో చూడొచ్చు మిక్స్డ్ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం బస్సులో సెల్ ఫోన్స్ లేని టైంలో కూడా బస్సులో కూర్చొని మాట్లాడుకుని డిస్కషన్ జరిగితే అది ఎలక్షన్స్లో అదే సర్వే అంతేనా కదా. సో బస్సులో మీరు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మీ అనుభవం ఏంటి, ఏమంటున్నారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి? ఏది అందరూ నాది అంటారు, ఏది వస్తుంది తెలియదు. అవునా? చెప్తాం. ఓకే, ఏమంటా నాది అంటే ఏదో కొత్త పార్టీ ఏదో కనిపిస్తుంది, ఇలా ఇండిపెండెన్స్ కమ్ ఏదో కొత్త పార్టీలు కనిపిస్తున్నాయి. ఇవేమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా కొత్త పార్టీలు ఏమైనా? కొత్త ఏముంటాయి, పాత ఉంటాయి. ఏమనుకుంటున్నారు? ఒక బీజేపీ ఒకటి మనకు అనిపిస్తుంది, బీజేపీ, బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్? బీఆర్ఎస్ ఎందుకన్నా? అదే ఇదేం బస్సులు తిరిగి ఎత్తి ఖరాబు అన్నిటి ఇబ్బంది అవుతున్నది. గ్యారంటీ ఏం లేదు. అంటే ఒక్క బస్సే రీజనా లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? మా పంటలు పోయినాయి, పంటల పైసలు ఇస్తలేరు, మొత్తం కొట్టుకపోయినాయి అమ్మాయి. తెలంగాణ నుండి మాకు రానిది ఏమి ఉన్నది ఇంకా చేసి. సో చూస్తున్నారు కదా మొత్తం ఇంకా బస్సులో మనం ట్రావెల్ చేస్తున్నాము. సో దీంతో పాటు మరికొద్దిసేపట్లో మనం బోరబండ కూడా మళ్ళీ తిరిగి రిటర్న్ కాబోతున్నమాట. బోరబండ నుంచి మనం జర్నీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ తిరిగి బోరబండకి వెళ్తున్నాం. రెండు వైపులా కూడా రిటర్న్ జర్నీ, రెండు వైపులా కూడా ఏం జరుగుతోంది అనేది మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉందన్నమాట. సో మరి కాసేపట్లో బోరబండలోకి మళ్ళీ తిరిగి వెళ్తాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఏమనుకుంటున్నారు, కుదిరితే అక్కడ ఆ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మరి ముఖ్యంగా ఇక్కడ మిక్స్డ్ వర్షన్ యాజ్ ప్యాసింజర్స్ కొద్దిసేపటి క్రితం దాదాపుగా 50-50 ఆ టఫ్ ఫైట్ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది జనాల్లో. సో చూడాలి, మరికొన్ని రియాక్షన్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చలో ఇంకో బస్సు ఎక్కుదాం, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జూబ్లీ హిల్స్లో ఎటువంటి వాతావరణం ఉంది, కాస్త ప్రశాంతంగా ఉంది బస్సు కూడా, వాతావరణం కూడా. సో అన్నా ఎలా ఉంది హడావిడి, ఎలా ఉంది ఎంగేజ్మెంట్? బాగా డిస్కషన్ జరుగుతుంది ఎలక్షన్స్ కోసం? ఫుల్ అన్న, మస్తు జరుగుతుంది అన్న. మస్తు జరుగుతుందా? మస్తు జరుగుతుంది, డైలీ ఫుల్ ట్రాఫిక్ జామ్ మస్తు. మొత్తం నవీన్ యాదవ్ గురించి బస్సులో కూడా ఎలాగ ఉందా హడావిడి? బస్సులో కూడా ఎక్కిన వాళ్ళంతా అదే ఉందన్న. ఓకే, సో ఏమనిపిస్తుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆ హీట్ చూస్తే ఎలా అనిపిస్తుంది? నిజంగా తెలంగాణ ఎలక్షన్స్ని, రాబోయే ఎలక్షన్స్ డిసైడ్ చేస్తుంది? ఏమో మీకు తెలియదా? కొంచెం డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాడు. అక్కతో మాట్లాడదాం. ఎలా ఉంది ఎలక్షన్స్ హడావుడు, ఎలా ఉంది మీ ఊర్లో? బాగుంది. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది హడావుడు అంతా? నెల రోజుల నుంచి. ఇబ్బంది అనిపించట్లేదా? అనిపించట్లేదు. ఎలా ఉంది అక్కడ డిస్కషన్? ఏ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు మీ ఊర్లో? బీజేపీ గురించి బీజేపీ గురించా? బీజేపీ వస్తుందా? ఏమట, ఎందుకని? పక్కా వస్తుంది. అవునా? ఎందుకనక్క ఏమని చెప్తున్నారా? ఏం చెప్పట్లేదు, బీజేపీ పక్కా వస్తుంది. బీజేపీ పక్కా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎలక్షన్స్ వెళ్ళండి, ఓటేయండి. ఇంకో 10 మందికి చెప్పండి ఓటేయమని చెప్తారా? చెప్తారా? చెప్తాం. థ్యాంక్ యూ. సో మరికొంతమంది మాట్లాడదాం. మహాలక్ష్మి బస్సులో నేను ఎక్కిన తర్వాత చోటు అక్కడ ఇదే అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు, ఇలా ఖాళీగా ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఏమనిపిస్తుంది అక్క జూబ్లీ హిల్స్లో ఎలా ఉంది ఎలక్షన్ హడావిడి? బాగుంది ఎలక్షన్ అంటే, మంచిగా ఉంది. ఓటు వేస్తున్నావా? వేస్తున్నా. ఎవరికి వేస్తున్నావు? కార్కి వేస్తున్నా. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది అది పరిస్థితి తెలియదు కదా. ఏం చేస్తున్నారు చెప్పు. లాస్ట్ టైం ఎవరికేసావు? కారే. ఎందుకు కారు? గట్టి కారే. అంటే కారు సరిగ్గా నడపడం రావట్లేదు, అందుకే 10 ఏళ్ల తర్వాత సరిగ్గా నడపలేదు, అందుకే పక్కన పెట్టేసారు జనాలు. ఏం చేసినారు, ఉట్టిగా బస్సు ఫ్రీ చేసుకొని ఆపేసినారు, అయిపోయింది. ఏం లేదు, మళ్ళీ పరిస్థితి అట్లా అయిపోయింది. ఏమని చెప్పడానికి రావట్లేదు. అంతేనా? అంతే. మీ వాళ్ళు ఏమంటున్నారు? మీ ఊర్లో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు? మా ఊర్లోనే అట్లనే. ఇప్పుడు తెలిసిపోయింది అందరికి, జనాలకి. ఏం తెలిసింది? ఇది ఏం పరిస్థితి అయిపోతుంది, అదే కేసీఆరే వస్తుంది. కేసీఆరేనా? అక్కడ అంటే బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీలో ఉంది? అంత పరిస్థితి క్యాండిడేట్ తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారు తెలుసా? కాంగ్రెస్. ఎవరు? అదే నవీన్ యాదవ్. ఓకే, బీఆర్ఎస్ నుంచి తెలీదు. బట్ బీఆర్ఎస్కి ఒక కార్కి ఓటేస్తారు. ఎందుకని? అదే చెప్పండి. అంటే కేటీఆరా, కేసీఆరా, లేకపోతే బీఆర్ఎస్? లేకుంటే నవీన్ యాదవ్, ఇంతనే. ఓకే, వా, థ్యాంక్ యూ.
మరికొంతమంది ఉన్నారు. అక్క బాగున్నారా? మేము ఇక్కడ కాదండి, మాది ఎల్బీ నగర్. పా నాకు ఇది సంబంధం లేదే, నాకు ఎందుకు అడుగుతావు అని చెప్పి. ఎల్బీ నగర్ కదా, మాకు ఇక్కడ ఓట్ లేదు కదా. ఓలే అక్కడ ఇది ఎల్బీ నగరే, కానీ బోరబండ వెళ్తున్నావు కదా. బొరమాట కదా, శ్రీరామ్ నగర్ దిగుతాను నేను. శ్రీరామ్ నగర్. సరే ఎలా ఉంది ఇక్కడ, ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమండి ఇదంతా మాకు తెలియదు, మాకు ఇక్కడ ఓట్ లేదు కాబట్టి తెలియదు. అంటే ఇక్కడ మాట్లాడదు కదా, ఇక్కడ వాళ్ళతో మాట్లాడతారు కదా, ఏమంటారు వీళ్ళు? ఏమండి అవన్నీ ఇంకా నీకేం చెప్పట్లేదా? వీళ్ళ మాట్లాడేసుకుంటున్నారా? అంతే. కొంచెం గొసగొసలు కాకుండా గట్టిగా చెప్పండి. అక్కతో కూడా మాట్లాడండి. బోరబండ కదా, ఏ ఊరు అన్నారక్క? ఇక్కడ శ్రీరామ్ నగర్. ఆ శ్రీరామ్ నగర్ వస్తుంది, అక్కతో మాట్లాడండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదో చెప్పండి, పాపం ఫీల్ అవుతుంది. అంతా ఫీల్ అవుతాం అక్క? ఏం ఫీల్ కావట్లేదండి. మరి ఇందరు ఫీల్ అయ్యామని అన్నాం. మేము ఎప్పుడు ఓటున్నా మేము కాంగ్రెస్కే వేస్తాం. ఓకే, అక్క మాత్రం ఎలాగైనా కాంగ్రెస్ ఓటేస్తారు మరి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్. ఓకే, సో పక్కనే షీఈస్ లాఫింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను తనతో మాట్లాడతా. హాయ్, ఎలా అనిపిస్తుంది జూబ్లీస్ ఎలక్షన్స్ ఫీవర్? బాగానే ఉంది, కానీ జర్నీ వల్ల ఇబ్బంది అవుతుంది చాలా. బస్సులు ఆపేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ, అవుతుంది బాగానే. ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ రీజన్ ఏమో మరి ఎగ్జాక్ట్గా తెలీదు. ఓకే, బీఆర్ఎస్ నుంచి కంటెస్టెంట్ ఎవరు? నాకు ఓటే లేదు, నేను ఎందుకు ఆలోచిస్తా? నాకు ఓటే లేదు, నేను ఎందుకు ఆలోచిస్తా? బట్ మీ ఊళ్ళో ఏం డిస్కషన్ జరుగుతుంది అంటే వింటూ ఉంటారు కదా. బీఆర్ఎస్ ఎక్కువ అంటున్నారు. అవునా, ఎందుకని? వాళ్ళు అనుకుంటారు, నాకేం తెలుసు. బట్ వాళ్ళు అంటున్నారు, మీరు అంటున్నారు కదా, అందుకని. ఏమో మరి తెలీదు, అంటున్నారు వాళ్ళు ఎక్కువ. అంతే, వాళ్ళు అనుకున్నారు, మీరు చెప్పేశారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. అన్న ఎట్లా ఉంది? పర్లేదు, మంచిగానే అందరు తిరుగుతున్నారు. ఎవరైనా ఏం చెప్తాం చెప్పు, అంతేనా? ఒక్కసారి కొంచెం పక్క జరిగి మాట్లాడుకుందాం. కాదు, ఇప్పుడు చాలా మంది, కొంతమంది బీఆర్ఎస్ అంటారు, కొంతమంది కాంగ్రెస్ అంటారు. ఈ అన్నోళ్ళు నిజంగా అదే రిప్లికేట్ అవుతుంది అనుకుంటారా? సైలెంట్ ఓటింగ్ ఇది ఇటు అటు అటు ఇటు అటు అవుతుంది అనుకుంటారు? ఏం లేదు, సైలెంట్ వేస్తారు. అది సైలెంట్ ఓట్ వేస్తారు, ఎట్లయినా ఖచ్చితంగా సైలెంట్ ఓటే. కాకపోతే గవర్నమెంట్ ఉన్న దానికే వేస్తారు అనుకుంటే డౌట్ నాకు. చాలా మటుకు ఏది గవర్నమెంట్ బాగుంటే దాన్నే ఉంటుంది. అప్పుడు సానుభూతి వర్గంలో పడతాయిలే గోపినాథ్కు. కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు అని ఉంటాయంట, చెప్తారు పబ్లిక్ చెప్తారు, మాకేం తెలుసు. కానీ అండ్ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఏం డిస్కషన్ జరుగుతుంది బస్సులో? జూబ్లీ వానికి వేయాలా, వీనికి వేయాలా, ఎట్లా ఏం కాదు, ఇప్పుడు వచ్చిండు పోరాడు వచ్చిండు అని అనుకుంటారు చాలామంది. ఇక ఏమనుకుంటారు? ఇక అదే ఇక గవర్నమెంట్ ఉన్న దానికే అనుకుంటారు చాలా మందికి అయితే. అవునా? చాలా మంది 90% అదే అనుకుంటారు. ఓకే, ఓవరాల్గా అంటే జూబ్లీ హిల్స్కి వచ్చినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీల్లోని ఏ పార్టీ పేరు నీకు గట్టిగా అనిపిస్తుంది అంటే నేను బస్సులో ట్రావెల్ చేసిన సందర్భంలో? గట్టి అంటే కాంగ్రెస్ అంటారు చాలా మంది. అవునా? అంటారు, మనకైతే తెలియదు. ఇక ఎక్కువ నువ్వు విన్నమాట అంతే, నేను అంతే. చాలా మాట అట్లా అంటారు. కాబట్టి మేము చెప్పకూడదు. అవును, ఎందుకంటే గవర్నమెంట్గా మేము చెప్పకూడదు, ఏం చెప్పకూడదు. బట్ నువ్వు విన్నమాట అంతే. విన్నమాటకు అంతే. ఎక్కువ మాటకు ఇక టగ్గఫారే ఉంది, టగ్గఫారే ఉంటాయి. అవును, లాస్ట్ వరకు టగ్గఫార్ ఉంటుంది. ఎవరు వస్తారో తెలియదు. ఓకే, గ్యారెంటీ మరి గ్యారెంటీ. ఇక మాకు ఇబ్బంది అవుతుంది. ఈ పబ్లిక్ మామూలు తిరుగుతారు కదా, ఏమంటున్నారు? ఈడ ఆపుతున్నా, ఈడ జామ్ అయితే ఇక్కడ తిప్పాలి, అటు పోవాలి, మేము బోరబండ పోవాలి, ఇవన్నీ మా మామూలు అంటారు. ఇక మేమేం చేస్తామమ్మా, ఎలక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు పోలీసులు ఎక్కడ తిప్పితే అక్కడ పోవాల్సిందే మా డ్యూటీ. మేము చెప్తాం, టికెట్ తీసుకున్నాం కదా, ఇక టికెట్ అంటే మా డ్యూటీ, అది ఏం చేయలేమని మేము చెప్తాం. ఏం చెప్తారు పబ్లిక్కి? వాళ్ళకి గదే ఇక కొన్ని లక్షల మంది పబ్లిక్ చూస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? మేమేంటంటే ఇప్పుడు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే పోలీసులు డివైడ్ చేస్తారు, అక్కడ వెళ్ళిపోవాల్సిందే మేము. ఏది మళ్ళీ మమ్మల్ని అయితే ఏమంటే అక్కడ పోలీసు వాళ్ళు అడగండి అని చెప్తాను. అదే ఏం చెప్పాము, వాళ్ళని తిట్టము, మనకేం అవసరం, వాళ్ళతో సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే చెప్తాం, మేమైతే మరి గీడి తిప్పుకుంటారు కడుకోదామని చెప్తాం, అంతేగాని వాళ్ళని దీపో అని మేమేమనం. ఓకే, అంతే. సో చూస్తున్నాం మొత్తం బస్సుకు సంబంధించి బ్యాక్ రోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ యూ ఆల్సో దేర్, కొంచెం మాకు స్పేస్ ఇస్తారా? థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది జూబ్లీ హిల్స్ క్యాంపెయినింగ్ చూస్తే? మంచిగా అనిపిస్తుంది. ఎవరు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్? ఎందుకు ఆ రెండిట్లో ఎవరు అంటే ఎక్కువ టాక్ ఏది అనిపిస్తుంది? టీఆర్ఎస్ అనుకుంటున్నాం. బీఆర్ఎస్ ఎందుకని? అంటే ముస్లిమ్స్ మంచి ఓట్లు వేస్తారు వాళ్ళకి, ముస్లిమ్స్ మంచి ఓట్లు వేస్తారు వాళ్ళకి. ఓకే, అదొకటే రీజనా? ఓకే, ఈ ప్రాంతానికి. ఓకే, సో ఓవరాల్గా జూబ్లీ హిల్స్లో గెలిచేది ఎవరు అనుకుంటున్నారు అప్పుడు? టీఆర్ఎస్ అనుకుంటున్నాం. ఎనీ పర్టికులర్ రీజన్ బీఆర్ఎస్కి? అంటే ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ మంచి పనులు చేసింది కదా, మెట్రో గిట్లు ఉన్నది, అందుకు వాళ్ళు అనుకుంటున్నాం అంతే.
ఓకే, బట్ కాంగ్రెస్ అంటున్న మాట మీరు వినే ఉంటారు, మొత్తం 10 ఏళ్ళు కూడా పూర్తిగా ఏం లేదు, బీఆర్ఎస్ చేసింది ఏం లేదు, సో మేము చేస్తాం అంటున్నారు. సో ఇట్లా అదే చేస్తారు, ఏం చేయరు, ఇట్లా ఏం చేయరు, అదే చేస్తారు ఇక అంతే. ఎవరు వచ్చినా లుటేరాగాలు అందరూ ఉంటారు ఇక. ఓకే, సో రెండు సేమ్ చేస్తారు. ఓకే, యూత్గా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఎలక్షన్స్ తర్వాత? ఎవరు గెలిచినా ఒక యంగ్ జనరేషన్గా మీరు మీ ఎమ్మెల్యే నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎమ్మెల్యే యాక్చువల్ నేను ఉప్పలోని ఇడేమైతే నాకే తెలియదు. ఓకే, బట్ బోరబండ సైడ్ వెళ్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు? ఇటువంటి ఇక్కడేముంది, కాంగ్రెస్ అన్న టీఆర్ఎస్ అని అనుకుంటుర్రు. ఓకే, మేజర్గా టీఆర్ఎస్ అనుకుంటుర్రు. టీఆర్ఎస్ అనుకుంటారు, వాళ్ళ వైఫ్ పార్టిసిపేట్ చేస్తారు ఎలక్షన్స్లో. ఓకే ఓకే, సెంటిమెంట్ ఉంటుంది. ఓకే, రైట్. సో చూడొచ్చు మనం బోర్బండ ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టేస్తాం. బై, మీకేమనిపిస్తుంది, ఎలా ఉంది జూబ్లీ హిల్స్లో ఎవరు రావచ్చు అనిపిస్తుంది? బీఆర్ఎస్. ఎందుకని బీఆర్ఎస్? బీఆర్ఎస్ అంటే మంచి పార్టీ, అది సూపర్, అది మంచి. బట్ అది కాంగ్రెస్ అదే అంటుంది కదా, బట్ పార్లమెంట్లో ఒక సీటు రాలేదు, అట్ ద సేమ్ టైమ్ అసెంబ్లీలో కూడా ప్రజలు పక్కన పెట్టారు బీఆర్ఎస్ని, సో ఆలోచించుకోండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో మీరేమంటారు అప్పుడు? टीआरएस अच्छा पार्टी है, टीआरएस अच्छा पार्टी है, केसीआर अच्छा पार्टी है, ये कांग्रेस क्या है, अच्छा नहीं है, टीआरएस अच्छा है पार्टी. मगर कांग्रेस ఎంఐఎం के साथ में ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎంఐఎం కూడా కాంగ్రెస్కి సపోర్ట్గా, నవీన్ యాదవ్కి సపోర్ట్గా వెళ్తున్న సందర్భం మనం చూసాం. సో नवीन यादव अच्छा आदमी है, वोट डाल सकते हो, मगर वो पार्टी अच्छा नहीं है, कांग्रेस समझ में नहीं आ रहा हो. अच्छा, नवीन यादव अच्छा आदमी है, उसको एक बार चांस देना भी चाहिए. कई को बताओ 2-3 बार एमएलए के लिए ट्राई करे उन्होंने, एक बार चांस देके देखना भी चाहिए कांग्रेस को. नवीन अन्ना को एक बार चांस देना चाहिए. अगर उन्होंने एमएलए के लिए ठहरा तो देखो 50-50 है दोनों भी. दोनों भी है. हाँ, अभी 50-50 है, कांग्रेस और तेलंगाना. अभी कौन जीतेगा उसके बाद में तो वही जानेंगे. ओके, 90% 100% तो कांग्रेस जाना चाहिए. 90% टीआरएस. రైట్. సో మొత్తంగా అయితే మాత్రం బోరబండలోకి అడుగు పెట్టేస్తాం. మళ్ళీ బోరబండ నుంచి స్టార్ట్ చేసి బోరబండలోకి అడుగు పెట్టేస్తాం. అక్కడ కాస్త హెవీగా ఉంది కాబట్టి నేను మామూలుగా వస్తున్నా. అదిగో మీరు చూడొచ్చు, ఆల్రెడీ ర్యాలీస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అరౌండ్ టైం మార్నింగే మనం దిగాం కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా చూసినప్పుడు ఎందుకో 50-50 వాతావరణం మాత్రం కనిపిస్తున్న అతిశక్తి లేదు. అండ్ టఫ్ ఫైట్, టగ్ ఆఫ్ వార్. ఓకే, సో చూడొచ్చు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటికి కూడా ఒక టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. బీజేపీకి అనూహ్యంగా ఓట్లు పడితే కనుక ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉండడంలో అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సచిన్, RTV, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.